ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం తర్వాత దమ్ముంటే తెలంగాణకి రా నీ సంగతి ఏంటో తేలుస్తామంటూ ఉద్యమకారులు పిలుపునిచ్చినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కావాలనినే ఈ తెలంగాణ నవనిర్మాణ సభ పేరుతో అక్కడ వాళ్ళ జనసేన వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది పవన్ కోరుకునేది కాదు, జనసేన కార్యకర్తలు తెలంగాణ కార్యకర్తలు కోరుకునేది గచ్చిబౌలీలు. అయితే ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుల వ్యవహారం తెలుసు ఎట్లా ఉంటుంది అన్నది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మిలిటెంట్ పోరాటాలు చేయడంలో సిద్ధహస్తులు, అసెంబ్లీల్లోకి పరుగులు పెట్టినటువంటి వాళ్ళు, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఏం చేశారు, ఇంతకుముందు పోలీసులను ఎలాగ ఆటలాడించారు అన్నది తెలుసు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ పోలీసులే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ వ్యవహారంలో తెలంగాణ మీద అప్పర్ హ్యాండ్ ఆంధ్ర నాయకులకి ఇవ్వడానికి సిద్ధపడరు. దాంతోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్కి అడ్డుపడ్డారు. అదే అంటే 2000 మందితో సభ అన్నారు. మరి ఆ 2000 మంది రావడానికి కావాల్సిన వెహికల్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ లేదు అక్కడ. ఆ పార్కింగ్ లేకుండా ఎక్కడంటే ఆ పక్కన ఏదో వీళ్ళది గోడౌన్లు అనుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళది. దాంట్లో పెట్టుకోవడానికి అదేమో కోర్టు లిటిగేషన్లో ఉంది. కాబట్టి వీళ్ళకి అట్లాంటి ఛాయిస్ లేదు. కాబట్టి దాంతోపాటుకి ప్రొఫెసర్ నాగేశ్వర ఉదంతం నేపథ్యంలో ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మేము ఆపుతున్నాం, పర్మిషన్ ఇవ్వట్లేదు అని ప్రకటించారు. అయితే వీళ్ళు ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్కి వెళ్తున్నారు. లంచ్ మోషన్ పిటిషన్లో కోర్టు కనుక పర్మిషన్ ఇవ్వండి ఇవాళ సాయంత్రానికి అంటే కనుక వెంటనే బయలుదేరడానికి ఆల్రెడీ బయలుదేరి కొంతమంది వెళ్ళారంటున్నారు. ఆంధ్ర నుంచి 2-3 జిల్లాల నుంచి కూడా వెళ్ళారని చెప్తున్నారు. అట్లాగే అనేక మంది కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ సక్సెస్ చేసి చూపించాలని వెళ్ళారంటున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి వచ్చేది తక్కువగానే ఉంటుంది. హైదరాబాదులో అన్ని ప్రాంతాల నుంచి మొబిలైజ్ కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.